ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధతో వినాలి, ఆసక్తితో వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మన యొక్క హృదయం, మన యొక్క మనసు అంతా కూడా దగ్గర పెట్టుకుని వినాలి. ఏ హృదయం అయితే దేవుని యొక్క వాక్యం కావాలని చెప్పేసి ఆసక్తితో ఎదురు చూస్తుందో ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగేటువంటి దేవుడు కాబట్టి మీ హృదయంలో ఖచ్చితంగా దేవుడు ఫలింపనిస్తాడు. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. ఆత్మీయంగా మీకు దేవునిలో ఆశీర్వాదాలు వస్తాయి. మీరు ముఖ్యంగా దేవునిలో బలపడతారు, ఆయన కోసం జీవిస్తారు, ఆయన కోసం పనిచేస్తారు. ఓకే, మనం అందరం కూడా సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోదామండి. ప్రియులారా, దేవుడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. లోకంలో నుంచి నేను ఏం చేసుకున్నాను? ప్రత్యేకపరచుకున్నాను, వేరుపరుచుకున్నాను. యు ఆర్ ద ఏమన్నాడు? ఆకాశమందు వెలిగేటువంటి గొప్ప జ్యోతులు అన్నాడు. ఆకాశమందు వెలిగేటువంటి గొప్ప జ్యోతులు అంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టిలో గొప్ప జ్యోతులను పెట్టాడు, నక్షత్రాలు, స్టార్స్. ఒకసారి మనము రాత్రి ఒకసారి ఆకాశం వైపు చూసినట్లయితే మీకు చాలా స్టార్స్ కనిపిస్తాయి, అవి వెలుగుతా కనిపిస్తాయి. ఇవి దేవుడు సృష్టిలో సృష్టించినటువంటి స్టార్స్. దేవుడు వాటికి వెలిగేటువంటి ఆజ్ఞని ఇచ్చాడు. సో ఆ విధంగా వెలగమన్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా అన్నమాట వెలుగుతూ ఉన్నాయి, తన పని తను చేసుకుపోతూ ఉన్నాయి. సో అదేవిధంగా చూడండి, ఆకాశంలో కనిపించేటువంటి ఆ స్టార్స్ ఏ విధంగా అయితే వెలుగుతూ ఉన్నాయో, సో భూమి మీద మనల్ని కూడా దేవుడు ఏమన్నాడండి? యు ఆర్ ద స్టార్స్, మీరు జ్యోతులు. నేను ఇదిగో ప్రకృతిని సృష్టించాను, ఆ స్టార్స్ కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేవి, భూమి మీద ఉండేటువంటి ఈ స్టార్స్ నాకు సంతోషాన్ని ఇచ్చేవి అని చెప్పేసి దేవుడు ఇండైరెక్ట్గా మనల్ని ఒక పెద్ద ఆధిక్యత, మనకంత పెద్ద హోదాని ఇచ్చాడండి. దేవుడు తను సృష్టించినటువంటి ఆ సృష్టిని బట్టి ఆనందించట్లా, సంతోషించట్లా. ఆ వెలగడాన్ని బట్టి దేవుడు సంతోషించట్లా, ఆనందించట్లా. మనం వెలిగితేనే దేవుడికి ఆనందం, మనం వెలిగితేనే దేవుడికి సంతోషం. నువ్వు ఆరిపోకూడదు, నువ్వు వెలగాలి, నువ్వు నశించిపోకూడదు, నువ్వు జీవించాలి, అందరినీ జీవింపచేయాలి. యు ఆర్ ద స్టార్స్. అర్థమైందా అండి? ఈ లోకము ఆకాశం అనుకుంటే అందరూ వెలిగేటువంటి స్టారు నువ్వు. ఎందుకంటే చాలా స్టార్లు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. దేవునికి వ్యతిరేకంగా వారి యొక్క జీవితాలు ఆ లోకంలో వారందరూ కూడా కలిపేసుకొని పూర్తిగా వారందరూ కూడా వారి యొక్క జీవితాలను ఎవరికి అప్పగించేసుకున్నారు? అపవాదికి అప్పగించేసుకున్నారు, సాతానుకి అప్పగించేసుకున్నారు. వారి ఇష్టానుసారంగా వారు జీవించి పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దూరంగా వెళ్ళిపోయారు. సో కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు నీకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అంటే తను సృష్టించినటువంటి స్టార్తో దేవుని పోల్చాడు. అంటే యు ఆర్ ద యూనిక్ పర్సన్. ప్రకృతిని బట్టో, తను సృష్టించినటువంటి ఆ సృష్టిని బట్టో దేవుడు సంతోషించట్లేదు, ఆనందించట్లేదు. లోకంలో నేను ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను, నీకోసం ప్రాణం పెట్టాను, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. యు ఆర్ ద సపరేట్ పీపుల్స్, స్పెషల్ పీపుల్స్. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, కొన్నాను, రక్తం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా వెల ఇచ్చి కొన్నాను. కాబట్టి మీరు ఆకాశం ముందు ఏ విధంగా అయితే స్టార్లు వెలుగుతూ ఉన్నాయో, వెలుతునిస్తూ ఉన్నాయో మీరందరూ కూడా చూచినప్పుడు, అదేవిధంగా నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆరిపోయినటువంటి ఈ యొక్క భూలోకంలో అంటే ఎన్నో స్టార్లు ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, భూమి మీదకి పంపించాడు. అవన్నీ కూడా చాలా స్టార్లు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. సో అవి వెలగాలనుకున్నాడు దేవుడు, కానీ అవి వెలగట్లేదు. కానీ నువ్వు ఆ స్టార్లా వెలుగుతూ ఉన్నప్పుడు, స్టార్లా జీవిస్తున్నప్పుడు దేవునికి సంతోషము, ఆనందము. ఆ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. యు ఆర్ ద యూనిక్ పర్సన్. దేవుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అండి. ఈ స్టార్ని ఆరిపోయడానికి అంటే ఈ స్టార్ని కూడా ఒక విధంగా అనమాట దేవుడి నుంచి దూరం చేయడానికి అనేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అపవాది ఇంకా రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా గర్జించు సింహం వలె ఎవరిని మింగుదరా అని చెప్పేసి వెతుకుతూ తిరుగుతూ ఉంటాడంట. అర్థమైందో? ఈ స్టార్ని ఆర్పేయడానికి, ఆకాశంలో ఉండేటువంటి ఆ స్టార్ని ఆర్పాలంటే వాడి వల్ల కాదు. ఎందుకంటే ఆ పూర్తిగా దేవునికి ఆజ్ఞకు లోబడతాయి. ఈ పని మీరు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అవి లోబడతాయి. కానీ ఈ స్టార్ని వాడు స్వతంత్రం ఇచ్చాడు ఈ స్టార్కి. కాబట్టి దేవుడు ఇంకా కొన్ని స్టార్లు ఆరిపోతుంటాయి, కొన్ని స్టార్లు వెలుగుతూ ఉంటాయి. అవునా కాదండి? మనం కూడా చూడండి, చాలామంది అనమాట దేవునికి వస్తూ ఉంటారు, నిలబడుతుంటారు, పడిపోతుంటారు, నిలబడుతుంటారు, పడిపోతుంటారు. సో ఇటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించడు, సంతోషించడు అండి. ఆయన నిత్యము మనము ఒక స్టార్లు ఏ విధంగా అయితే ఉన్నాయో దేవుని యొక్క మాటకు కట్టుబడి అదేవిధంగా
మన యొక్క జీవితం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో ఆ స్టార్ని బట్టి దేవుడు ఆశపడట్లేదండి, ఈ స్టార్ని బట్టి దేవుడు ఆశపడుతున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మీరు భూమి మీద ఉండేటప్పుడు మీరు నా కోసం జీవించేటువంటి ప్రజలు, నేను ఏర్పరచుకున్నటువంటి వారు, లోకంలో నుంచి నేను ఏం చేసుకున్నాను, వేరుపరుచుకున్నాను. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా క్రీస్తు యొక్క ప్రజలు, ఆయన కుమారులు, ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు అటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి, నేడు చాలామంది అనమాట అతిగా పొరపాటు పడుతున్నటువంటి విషయం, లేఖలను మనం చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా వచనాలు మనం ఏం చేసుకుంటాం, పొరపాటు పడుతూ ఉంటాం అండి. చాలామంది అనమాట చాలా విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేస్తుంటారు. ఇక్కడ సపరేషన్ అనగానే యు ఆర్ ద స్పెషల్ పీపుల్స్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా దేవుళ్ళలోనికి మేము వచ్చాము కదా, క్రీస్తుని నమ్ముకున్నాం కదా, ఇంకెవరితో మేము కలవకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని మాతో పాటు కలవనివ్వకూడదు, దేవుడి చేత మేము ఏర్పరచుకున్నాం, అంటే ఏర్పరచబడ్డాం, ఎన్నుకోబడ్డాం. సో కాబట్టి మేము సపరేట్గా ఉండాలి. ఇక మా బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ, సో అదేవిధంగా పెళ్ళిళ్ళు కానీ, పేరెంటలు కానీ పిలిస్తే మేము వెళ్ళకూడదు. సో ఓదార్పు యాత ఇటువంటి వాడికి పిలిస్తే మేము వెళ్ళకూడదు, ఎందుకంటే మేము దేవుని పిల్లలం అనేటువంటి భావజాలంలో చాలామంది రోజునటువంటి విశ్వాసులు, అదేవిధంగా బోధించేటువంటి సేవకులు కూడా, చాలామంది అనమాట బోధకులు కూడా అదేవిధంగా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, ఎన్నుకోబడినటువంటి వారు కాబట్టి మీరు సపరేట్గా ఉండాలి, ఎవరితో కలడానికి వీలు లేదు, ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు అనే విధంగా దేవుని యొక్క భావజాలను వారందరూ కూడా అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకోకుండా నచ్చినట్టుగా వాక్యాన్ని కలిపి చెరిపి ఈ విధంగా అనేక మందిని కూడా దేవునికి దూరం చేస్తున్నారంటే, దేవుని యొక్క భావజాలను వారి మీద ఆ విధంగా చెప్పకుండా వారి ఇష్టానుసారంగా దేవుని యొక్క వాక్యంలో ఏముందో, దేవుడు అసలు ఏమి నేర్పించాలి అనుకుంటా ఉన్నాడో, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు, ఆయన ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కనీసం వారు ఆలోచించకుండా అజ్ఞానంతో ఆ విధంగా అనేక మందిని త్రోవ తప్పించేస్తున్నారండి. అండ్ ఇటువంటి వారు ఉన్నారంటే చాలామంది ఉన్నారు, విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారు. నేను అటువంటి బోధకుల్ని చూశాను, విశ్వాసులను చూశాను. మేము దేవుని నమ్ముకున్నామండి, ఎవరితో పాటు మేము కలిసిమెలిసి ఉండమండి, మేము వారి పెళ్ళిళ్ళకి వెళ్ళమండి, పేరెంటాలకి వెళ్ళమండి, వారి భోజనం పిలిస్తే కనీసం వెళ్ళమండి అండి. మీరు విషయం అర్థం చేసుకోండి. సో ఇటువంటి భావజాలం మీద కూడా అసలు యేసుక్రీస్తులో లేదండి. ఇటువంటి వారు ఈ రోజుల్లో చాలామంది లేరా అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారండి. ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. చాలామంది ఇప్పుడు ప్రత్యేకత అనగానే, సపరేషన్ అనగానే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వారి నుంచి మనం దూరంగా ఉండాలి. వారు దేనికి పిలిచినా వెళ్ళకూడదు, భోజనానికి పిలిచినా వెళ్ళకూడదు, పేరెంటాలకు పిలిచినా వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి పిలిచినా వెళ్ళకూడదు, లేకపోతే వారికి ఎవరైనా చనిపోతే సావు కూడా మనం ఓదార్పు కూడా వెళ్ళకూడదు, కనీసం వారితో మాట్లాడకూడదు, వారితో కలవకూడదు. ఇటువంటి భావజాలం అనేది ఇది కరెక్ట్ కాదు. సపరేషన్ అంతే క్రీస్తువులు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ ఎప్పుడు మనకు ఆ విధంగా బోధించలేదండి. ఇది మనం తప్పుగా రిసీవ్ చేసుకున్నాం. లేఖనాలను సరిగా అర్థం చేసుకోకుండా, లేఖనాలను సరిగా బోధించేవారు లేక, చదివేవారు లేక, గ్రహించేవారు లేక, వారు చెప్పేదేదో నిజమైనటువంటి భావనతోని చాలామంది సేవకులు చెప్పేటువంటి అదే నిజమైనటువంటి భావనతో చాలామంది అనమాట ఆ విధంగా అడ్డదారులు తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఇక సపరేషన్ అనేది వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి, వారితో కలవద్దు, వారితో మాట్లాడొద్దు, మీ బంధువులను దూరం పెట్టండి, మీ స్నేహితులు దూరం పెట్టండి, మీ యొక్క ఆత్మీయులు దూరం పెట్టండి, మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో వారు దేవుని నమ్మకపోతే వారిని దూరం పెట్టండి, అసలు వారిని దగ్గరికి మీరు రానివ్వద్దు అని చెప్పేసి దేవుడు ఎప్పుడు ఎక్కడ మనకి చెప్పలేదు. కానండి ఇక్కడ సపరేషన్ అనగానే మీరు లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు, మీరు ప్రత్యేకింపబడినటువంటి జనాంగము అనగానే అర్థం ఏంటో తెలుసా? పాపంలో ప్రత్యేకత మాత్రమే. మీరు వారితో ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకంగా జీవించండి అనగానే మీరు వారితో కలిసి ఉండొద్దు, వారితో మీరు మాట్లాడొద్దు, వారిని మీ దగ్గరికి రానివ్వద్దని కాదండి. జస్ట్ పాపంలో ప్రత్యేకత మాత్రమే. అంటే మీరు వారి పాపంలో పాలుభాగం తీసుకోకండి, వారు చేసినటువంటి ఆ పాపిష్టి క్రియలు మీరు చేయొద్దు, వారు ఏ విధంగా అయితే బతుకుతున్నారో ఇష్టానుసారంగా లోకానుసారంగా ఆ విధంగా బ్రతకొద్దు. అంటే మీరు వారితో పాటు కలిసి ఉండండి, వారితో పాటు మాట్లాడండి, అదేవిధంగా వారు పిలిస్తే మీరు వెళ్ళండి, భోజనాలకు వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, పేరెంటాలకు వెళ్ళండి. ఎందుకంటే మీరు వారితో కలిసి జీవిస్తున్నారు, కలిసి ఉంటున్నారు. అంతేగాని వారితో మాత్రం
పాపంలో పాలిభాగం తీసుకోకండి. ఈ విధంగా దేవుడు నేర్పించాడు తప్ప వేరే ఉద్దేశంతో వీరు వారితో కలవద్దు, వీరు వారితో మాట్లాడొద్దు అంటే ఆ విధమైనటువంటి భావజాలం యేసుక్రీస్తులో కానీ దేవుల్లో కానీ మనకి ఎక్కడా కనిపించదండి. అర్థమైందండి అండి. ఒక వచనం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే నాకు తెలిసి ఈ అధ్యాయము ఈ వచనాలు అందరూ కూడా సుపరిచితమే. ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఒకసారి లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే సమాజంలో ఈ భూమి మీద మనం నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అవునా కాదండి? అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారు కాదు. సో మిళితమైపోయి ఉంటారు. కాబట్టి దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అంటే మీరు దుష్టులతో ఉండొద్దనా, దుష్టులతో తిరగొద్దనా? ఇప్పుడు నీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారు మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన వారిని నువ్వు ద్వేషించమనా, వాడితో నువ్వు కలవద్దనా, వాడితో నువ్వు మాట్లాడొద్దనా, అతను నువ్వు సపరేట్ చేసేమనా? అదేం కాదండి. అందులో మన అన్నయ్య ఉండొచ్చు, మన తమ్ముడు ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు, మన అక్క ఉండొచ్చు. అదేవిధంగా నువ్వు దేవుని నమ్ముకొని నీ భార్య దేవుని నమ్ముకోకపోతే నీ భార్య అయినా ఉండొచ్చు. అలాగని చెప్పేసి వారిని ఆ విధంగా నువ్వు సపరేట్ చేసుకోమనా, వారిని ఒప్పొద్దనా, వారితో పాటు నీతో పాటు సన్నిహిత్యం చేయొద్దనా, సాంగత్యం చేయొద్దనా? అలా కాదండి. అంటే నువ్వు వారితో జీవిస్తున్నావు, వారితో ఉంటున్నావు, కానీ ఆలోచన చొప్పున అంటే వారు లోకస్తులు కాబట్టి లోకానుసారంగా ఆలోచిస్తారు. కాబట్టి యు ఆర్ ద యూనిక్ పర్సన్. దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావు, క్రీస్తుని నమ్ముకున్నావు. కాబట్టి వారి ఆలోచన అంటే వారి యొక్క దుష్ట ఆలోచన నువ్వు పాలుభాగం తీసుకోవద్దు. వారు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించదని అర్థం తప్ప నువ్వు వారితో ఉండొద్దని కాదు. పాపుల మార్గమున నిలవక అన్నాడు. అంత మార్గం అంటే ఏంటండి చెప్పండి? వారు నడిచేటువంటి తోవలో నువ్వు నడవద్దనేగా. అంటే మార్గం అంటే ఏంటి? వాళ్ళు తప్పుతోవా, వారు చేసేటువంటి క్రియలు, ఆ క్రియలు చెప్పు నువ్వు చేయొద్దని చెప్పి దేవుడు చెప్పాడు తప్ప వారితో పాటు ఉండొద్దని కానీ, వారితో పాటు మీరు కలిసి తిరగొద్దని కానీ, తినొద్దని కానీ, వారిని దూరం పెట్టడం కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు పిల్లరా. ఒకసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలండి అండి. అదేవిధంగా అనమాట, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక అంటే వారు ఎక్కడైతే కూర్చుంటారో నువ్వు అక్కడ కూర్చోవద్దని అర్థమా? ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. సో అలాగైతే మీ ఊర్లో అందరూ మంచోలేనా చెప్పండి? అందరూ మంచోలేనా? అందరూ మంచోళ్ళు ఉంటారండి, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదండి? తాగుబోతులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, జారులు ఉంటారు, దొంగతనం చేసేవారు ఉంటారు. ఈ విధంగా చాలామంది ఉంటారు. అంటే నువ్వు వారు కూర్చుని చోట కూర్చోవద్దు అంటే దేవుడు కనీసం కూర్చోవద్దు అంటున్నాడు. కనీసం నువ్వు వారితో పాటు ఉంటున్నావు, వారు ఉన్నటువంటి ప్లేస్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఏదో మీ ఊర్లో పంచాయతీ జరిగిందండి, అందులో ఓన్లీ మంచివారు వస్తారా? ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తారా? రారా? అక్కడ కూర్చుంటారా? కూర్చోరా? అప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోవాలా, కూర్చోకూడదు? ఒకసారి ఆలోచించు. కూర్చోవాలి అంటే ఈ మాటను బట్టి అయితే నువ్వు ఆ విధంగా తీసుకుంటే ఏం చేయకూడదు? కూర్చోకూడదు. అర్థమైందా? కూర్చోకూడదు. కానీ ఏంటంటే నువ్వు కూర్చుంటావు. ఎందుకంటే ఇక్కడ అసలైనటువంటి అర్థం ఏంటంటే అపహాసులు కూర్చుంటే చోటను కూర్చుండక అంటే అర్థం ఏంటంటే వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆలోచనలు, వారు చేసేటువంటి ఆ పాపిష్టి పనులు, అటువంటి పనుల్లో క్రియల్లో నువ్వు పాలుభాగం తీసుకోవద్దు అని చెప్పడమే తప్ప ఇక్కడది వేరే ఉద్దేశం ఇంకేమీ లేదండి. మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మీరు అందరినీ దూరం పెట్టండి, వీరిని కలుపువద్దు, వారిని కలుపువద్దు, వీరితో ఉండొద్దు, వారితో ఉండొద్దు అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు క్రీస్తు యొక్క భావజాలానికి వ్యతిరేకం అయిపోయినట్టే. ఆడానున్నటువంటి అపోస్తులు, పౌలు వీరందరూ కూడా ఒక విషయం చెప్తాడండి. ఆ మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే 9 నుంచి మనం చదువుదామండి. 9 నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అంటే ముందు రాసేటప్పుడు ఏ విధంగా రాశాడంట అపోస్తలుడైన పౌలు? జారులతో సాంగత్యం చేయవద్దు, వారితో ఉండొద్దని చెప్పేసి ముందు రాశాడు. తర్వాత అయితే ఈ లోకపు జారులతో నేను చూడండి, లోబులతో నేను
దోచుకునే వారితో నేను, విగ్రహారాధికులతో నేను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే అర్థమేంటి? మీరు జారులతో సాంగత్యం చేయవద్దంటే పూర్తిగా వారిని మీరు అవాయిడ్ చేయమని ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు చెప్పట్లా. జ్ఞానవంతుడండి, దేవుని ఆత్మచేత నడిపింపబడేటువంటి గొప్ప వ్యక్తి. అర్థమైందా? మీరు ఈ లోకపు జారులతో నేను, అంటే ఈ లోకములో ఉండేటువంటి జారత్వం కలిగినటువంటి వారు, లోబులతో నేను, దోచుకుని వారితో నేను, అంటే వీరందరూ కూడా ఉంటారా లోకంలో ఉంటారు. విగ్రహారాధికులతో నేను, వీరు కూడా ఉంటారా? ఏమాత్రము నువ్వు సాంగత్యం చేయవద్దని కాదు, అంటే మీరు వారిని సపరేట్ చేసామని కాదు, వారితో ఉండమని కాదు. ఆ విధంగా ఉండేటువంటి వారు నీ కుటుంబంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు, నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ ఇరుగు వాళ్ళు ఉండొచ్చు, పొరుగు వాళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా నీ యొక్క ఆత్మీయులు ఉండొచ్చు, అదేవిధంగా నీ బాబాయో, పిన్నో, అక్క, చెల్లో, తమ్ముడు ఎవరైనా ఉండొచ్చు. సో అటువంటి వారితో సాంగత్యం చేయవద్దని కాదు. కానీ ఆ విధంగా ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా ఎవరైతే చెప్తున్నారో సేవకులు, కొంతమంది బోధకులు, కొంతమంది విశ్వాసులు కూడా అదే విధంగా ఉన్నారండి. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. సో కాబట్టి వారితో మేము సాంగత్యం చేయం, వారిని అవాయిడ్ చేస్తాం, వారితో మాట్లాడడం, వారితో ఉండము అంటే ఆనాడు అపోస్తున్నటువంటి భావజాలానికి మీరు అందరూ కూడా వ్యతిరేకంగా వెళ్ళిపోయినట్టే. ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క భావజాలం అది కాదండి. ఇప్పుడు ఆత్మల్ని రక్షించాలి. ఎక్కడికి వెళ్ళి మీరు రక్షిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీరందరినీ కూడా మీరు సపరేట్ చేసేస్తే, వారందరినీ కూడా మీరు అవాయిడ్ చేసేస్తే, మీరు ఇప్పుడు వెళ్ళాల్సింది సమాజంలోనికా, సమాధిలోనికా? ఒకసారి ఆలోచించండి. కొత్త ఆత్మలు రక్షించబడ్డాయి అంటే అర్థమేంటి చెప్పండి. కొత్త ఆత్మలు రక్షించబడ్డాయి అంటే వారితో మీరు కలవకపోతే, వారికి సువార్త చెప్పకపోతే వారిని మీరు సపరేట్ చేస్తే ఆ ఆత్మలు రక్షించబడాయా? వారు దేవుని నమ్ముకునేవారా? దేవుని తెలుసుకునేవారా? దేవుని దగ్గరకు వచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క ఉద్దేశానికి, భావజాలానికి వ్యతిరేకంగా చాలామంది విశ్వాసులు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. మన కొత్త ఆత్మను రక్షించాలని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సమాజంలోనికి వెళ్ళాలండి. వారిని మనం ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు. అవునా కాదండి? ఆ విధమైనటువంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి. ఇప్పుడు కొత్త ఆత్మ, ఏ ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు. అంటే ఆత్మలు ఎక్కడుంటాయి? సమాధిలో ఉంటాయా, సమాజంలో ఉంటాయా? సమాజంలో ఉంటాయి. మీరు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు, సపరేట్ చేసుకోవడం చెప్పేసి వారిని అవాయిడ్ చేస్తే మీరు ఏ ఆత్మను రక్షిస్తారు? ఎవరికి సువార్త చేస్తారు? కొత్త ఆత్మలు ఏ విధంగా వస్తాయి? మీరు ఒకసారి ఆలోచించండి. అబ్బాయి, ఈ విధమైన భావజాలం కరెక్ట్ కాదండి. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాలండి. ఈ విధంగా అవాయిడ్ చేస్తూ పోయేటువంటి వారు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. సంఘాలు కనిపిస్తూ ఉన్నారు, బోధకులు కనిపిస్తూ ఉన్నారు, సేవకులు కనిపిస్తూ ఉన్నారు, విశ్వాసుల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో వారితో మనం ఉండకూడదు, వారితో మనం తిరగకూడదు, వారితో మనం మాట్లాడకూడదు. అంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అంటే కేవలం మేమే ఉండాలి, కేవలం అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు తినేటివి, అదేవిధంగా మీరు ఉండేటివి, మీరు వాడుకునేటివి ఓన్లీ క్రైస్తవులు మాత్రమే చేశారంటారా? ఇల్లు ఎవరండి? క్రైస్తవులు మాత్రమే చేశారా? మీరు వాడుకునేటువంటి వస్తువులు క్రైస్తవులు మాత్రమే చేశారా? మీరు తినేటువంటి పండించినవి క్రైస్తవులు మాత్రమే చేశారా? అంతెందుకండి, మీరు వాడేటువంటి మెడిసిన్స్, మీరు ఆసుపత్రికి వెళ్తారు, అక్కడ నాకు క్రైస్తవుడు మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్ క్రైస్తవుడై ఉండాలి, నర్సులు క్రైస్తవుడై ఉండాలి, స్టాఫ్ కూడా క్రైస్తవులు అని చెప్పేసి అంటారా? ఒకవేళ మీకు బ్లడ్ లేకపోతే డొనేట్ చేసేది ఎవరండి? క్రైస్తవుడే డొనేట్ చేయాలి అంటారా? సచ్చూరుకుంటారు ఆ సమయానికి ఎవరు లేకపోతే. అర్థమైందండి? సో కాబట్టి మనం అందరం కూడా కలిసి జీవిస్తున్నాం, కలిసి మెలిసి ఉంటా ఉన్నాం. ఒకటి అవసరం ఒకరికి ఉంటుందండి. అర్థమైందండి? సో కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆకాంక్ష. ఎవడు కూడా తృణీకరింపబడినటువంటి వాడు కాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మీరు వారితో ఉండడం, వారితో పాటు మీ విధంగా సాంగత్యం చేయమంటే ఏమంటాడు అపోస్తలుడు పౌలు? అయితే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే ఈ లోకాన్ని మీరు ఉండాల్సిన అవసరం లేదు అబ్బాయి, మీరు లోకాన్ని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఇటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి వారు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు కారు, క్రీస్తుని సరిగా అర్థం చేసుకున్నటువంటి వారు కారు, దేవుని యొక్క ఆ భావజాలాన్ని, ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు కారు అంటున్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఆయన వచ్చినది మొదలుకొని ఎవరితో ఎక్కువగా ఉన్నాడండి? పాపులతో ఉన్నాడు, పాపులతో తిన్నాడు, పాపులతో భోజనం చేశాడు, పాపులతోనే ఆయన సహవాసం చేశాడు. అవునా కాదండి? మీ లెక్కను బట్టి అయితే మేము ప్రత్యేకింపబడిన జనం కాబట్టి, యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి, మేము సపరేట్ చేయబడ్డాం కాబట్టి అని చెప్పేసి అనమాట. మీరు ఆ విధంగా ఉంటే
యేసుక్రీస్తు మీకు వ్యతిరేక అయిపోతాడు కదా. యేసుక్రీస్తు భావజాలానికి మీ భావజాలానికి చాలా తేడా ఏర్పడిపోతుంది, అవునా కాదండి? అలాగైతే యేసుక్రీస్తు మీలాగే ఆలోచిస్తే పాపులతో ఉండకూడదు, పాపులతో తిరగకూడదు, పాపులతో భోజనం చేయకూడదు. వాళ్ళు పాపాత్ములు, నేను పరిశుద్ధులని చెప్పేసి యేసుక్రీస్తు అనుకోవాలి. అర్థమైందా? పాపులను ఎవరికి దగ్గరికి రానివ్వకూడదు. మీ భావజాలం ఏ విధంగా ఉందంటే, ఆనాటి యూదులు ఏ విధమైనటువంటి భావజాలం కలిగి ఉన్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారో ఈనాడు చాలామంది ఆనాడు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేక, దేవుని యొక్క భావజాలను సరిగా అర్థం చేసుకోలేక ఏ విధంగా అయితే అనేక మందిని దూరం పెట్టేశారో, కొంతమంది సమరయులని అన్యజనులను ఏ విధంగా అయితే దూరం చేసేశారో, ఆనాడు ఉన్నటువంటి ఆ మతపిచ్చి పట్టినటువంటి వారు, మేమే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారము, దేవుడు మమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, అబ్రహాం సంతానం మేమే, వాస్తవంగా వారు దేవునికి ఇష్టంగా బతకపోయినప్పటికీ మేమే 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 అనేటువంటి భావజాలం ఏ విధంగా అయితే కలిగి ఉండి అనేక మందిని దేవునికి దూరం చేసేసారో, అటువంటి భావజాలం నేడు చాలామంది విశ్వాసమని చెప్పుకునేటువంటి ఆ విశ్వాసంలో కనిపిస్తూ ఉందంటే మీరు అందరూ కూడా నమ్మాలి ప్రియులారా. యేసుక్రీస్తు ఆయన యొక్క జీవితాన్ని మీరు గమనించండి. ఈరోజు జీవిస్తున్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాన్ని గమనించండి. విశ్వాసులు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారు. సో యేసుక్రీస్తు ఎటువంటి భావజాలం అయితే కలిగి ఉన్నారో అదేవిధంగా ఆనాటి భక్తులు, అపోస్తులందరూ కూడా అటువంటి భావజాలం కలిగి ఉన్నారు. మీరు లోబులతో జారులతో సాంగత్యం చేయవద్దని కాదంటే అర్థం ఏంటి? మీరు వారితో పాటు ఉండాలి, అదేవిధంగా వారికి సువార్త ప్రకటించాలి, వారిని తీసుకుని రావాలి క్రీస్తు దగ్గరకు. అలాగని చెప్పేసి వీరు వారిని సపరేట్ చేసేస్తే, మీరు సపరేట్ పీపుల్ అని చెప్పేసి మీరు వారిని అవాయిడ్ చేస్తే మీరు లోకంలో ఉండకూడదు, ఎక్కడికో వెళ్ళిపోవాలి. అడవుల్లో అనుకో, ఆకాశంలో అనుకో, అడవుల్లో కూడా మనుషులు ఉంటారు, ఎక్కడికో చోటుకు పో, దిక్కులేని చోటు పో. అది కరెక్ట్ భావజాలం కాదంటే యేసు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. యేసుక్రీస్తు వారు ఆ విధంగానే ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ చేస్తాడు, పాపుల్ని పిలవచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు అంటే అర్థం ఏంటి? ఈ భావజాలం ఆయనలో ఉందా? లేదే. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అంటే చాలామందికి ఈరోజు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా సపరేట్ అనగానే వారేదో ఒక నీచులుగా, ఒక అంటరాని వారుగా, ఒక అన్యులుగా చూస్తారండి. చీపుగా మీరు చూడకండి. ఆనాడు యూదుల భావజాలం మీరు కలిగి ఉండకూడదు. వారు చేసిన తప్పే మళ్ళీ మీరు ఏం చేయకూడదు, ప్రియులారా. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాపిని ప్రేమించాడో మనం కూడా పాపిని ప్రేమిద్దాం, పాపాన్ని ద్వేషిద్దాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఆయన పాపిని ప్రేమించాడు కాబట్టి అంటే వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీ, ఆ సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. తీసుకుని వచ్చి ఆయన ముందు పడేసిన తర్వాత యేసుక్రీస్తు వారికి అడిగినటువంటి ఒక్కొక్క మాట అన్నటువంటి మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయండి అనగానే ఎవడైనా వేసాడా? ఎవడు వేయడా? పాపం చేత రెడ్ హ్యాండెడ్గా ఆమె పట్టబడింది, పట్టేసుకున్నారు, తీసుకున్నారు, యేసుక్రీస్తు వారి ఎదుగు తీసుకుని వచ్చేసారు. కానీ ఏంటంటే ఆమె పాపే అని యేసుక్రీస్తు వారే, నువ్వు మంచిదానివి కాదమ్మా, నువ్వు పాపాత్మురాలివి, నేను పరిశుద్ధుని అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏమైనా అక్కడ ద్వేషించారా? నీ భావజాలం ఉందా? ఒకరిని తృణీకరించాలనేటువంటి భావజాలను ఏ విధంగా అయితే కలిగి ఉన్నావో అక్కడ యేసుక్రీస్తు వారు అటువంటి భావజాలం కలిగి లేరు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. అవునా కాదమ్మా? అమ్మ నీ మీద ఎవరు రాయలేదా? లేదు ప్రభా అంటే నేను కూడా నిన్ను శిక్షించను, రాయను, ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకు. నిజంగా వాటే అసలు ఏం చెప్పడం అండి బాబు. యేసుక్రీస్తు ఆయన రాయి వేయగలిగేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది, కానీ ఆయన పరిశుద్ధుడు. సో అటువంటి స్థాయి, కెపాసిటీ, ఆధిక్యత అతనికి ఉంది, కానీ వేయలేదండి. అక్కడ పాపిని ప్రేమించాడు, నీలా ద్వేషించలే. వాడు దేవుడు నమ్ముకోలేదు కదా అని చెప్పేసి నువ్వేదో సపరేట్ పీపుల్ అని చెప్పేసి నువ్వు ద్వేషించినట్టుగా, నువ్వు జీవించినట్టుగా ఆ నీచమైన, నికృష్టమైన, దౌర్భాగ్యమైనటువంటి ఆ భావజాలం నీలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారి యొద్దకు లేదమ్మా. ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. అక్కడ కూడా ఆమెతో అదే చెప్పాడు, ఇక మీదటి నుంచి పాపం చేయకుండా బ్రతుకు అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా పాపులను తృణీకరించలే. వారి హృదయంలో నుంచి పాపాన్ని తీసివేయాలనుకున్నాడు, దేవునికి దగ్గర చేయాలి అనుకున్నాడు. జక్కయ్య సందర్భం మీ అందరికీ కూడా తెలుసు, సుంకపు గుర్తుదారుడు. అమ్మో సమాజంలో జక్కయ్యకి అస్సలు మంచి పేరు లేదు. జక్కయ్య అంటే చాలా నీచమైన పేరుంది. అమ్మో సుంకాన్ని బాగా గట్టిగా వసూలు చేస్తాడండి, ముక్కు పట్టి పిండే రకమండి, ఇస్తావా చస్తావా అని చెప్పేసి అంటాడండి. అంటే జక్కీకి సమాజంలో మంచి పేరు లేడు. జక్కీ అనగానే ఇంకా అందరూ కోపంతో రగిలిపోతారనమాట.
అమ్మో చెడ్డవాడండి, దుర్మార్గుడండి, మంచివాడు కాదండి, పాపాత్ముడండి అని చెప్పినప్పటికీ యేసుక్రీస్తు జక్కయ్యని ప్రేమించాడా లేదా? జక్కయ్య నేడు నీ ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పేసి అన్నమాట. జక్కయ్యని ప్రేమించి అంటే పాపిని ప్రేమించాడు, అతని నుండి పాపాన్ని తీసివేశాడు, అనేక మందికి వెలుగుమయంగా మార్చేశాడు అంత మీ యొక్క జీవితాన్ని. వాటి లవ్ అండి, దేవుని యొక్క ప్రేమ అటువంటి గొప్పదండి. పాపిని ఎక్కడ కూడా దేవుడు ద్వేషించినట్టుగా లేదు. ఆయన యొక్క భావజాలం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరందరూ కూడా ఆయనలా ఉండాలి, ఆయనలా ఆలోచించాలి, ఆయనలా మారాలి, అటువంటి క్రియలు చేయాలి. సో కాబట్టి నేడు చాలా మంది అనమాట విధమైన ద్వేషం కలిగి ఉన్నటువంటి వారు. నువ్వేదో యూనిక్ పర్సన్, దేవుని నమ్ముకున్నాను కదని చెప్పేసి వీరిని వారిని సపరేట్ చేయొద్దు. అటువంటి భావజాలం క్రీస్తులో లేదు, ఆనాటి అపోస్తులు ఎవరు కూడా లేదు. సో నీలో ఉంది అంటే నువ్వు ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుంది, నేను ఏ విధంగా నడుచుకుంటా ఉన్నాను. ఇన్నాళ్ళ వరకు నీ బోధకుడు చెప్పింది నువ్వు కరెక్టే అని చెప్పేసి అనుకున్నావేమో, కానీ అది కరెక్ట్ కాదు. సపరేషన్ అనేది, ప్రత్యేకత అనేది మీరు ప్రత్యేకంగా జీవించాల్సింది పాపంలోనే కానీ వేరే వారిని తృణీకరించమని కాదు. అర్థమైందా అండి? వారిని తృణీకరిస్తూ పోతే ఇంక నీ జీవితం ఏముంటుంది? నువ్వు క్రైస్తవులతోనే బిజినెస్ చేసుకోగలవా? క్రైస్తవులతో నువ్వు ఉద్యోగం చేసుకోగలవా? నేను క్రైస్తవులకు మాత్రమే ఇస్తానండి, క్రైస్తవులకు మాత్రమే అమ్ముతానండి అంటే నీ జీవితం ఏమైపోతుంది? నశించిపోతుంది, పాడైపోతుంది. అర్థమైందా అండి? సో కాబట్టి ప్రియులారా, ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తావండి, నీకు ఉద్యోగం ఇచ్చే బాస్ ఎవరు? అన్యుడే. నీతో పాటు ఉద్యోగం చేసేటువంటి నీ కొలీగ్స్ చాలామంది అన్యులు ఉంటారు. క్రైస్తవులు ఎక్కడ కూడా కొన్ని ఉంటారు, కొన్ని ఉండరు అన్నంత మాత్రాన నువ్వు వారితో సపరేట్గా ఉంటారంటే నువ్వు లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది తప్ప నువ్వు సరిగా జీవించలేవు, సరిగా ఉండలేవు. ఇక్కడ సపరేషన్ అంతే. వారితో నువ్వు కలిసిమెలిసి వారి పాపంలో పాలుభాగం తీసుకోకూడదని చెప్పేసి దేవుడు చెప్పాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి ప్రియులారా. సో కాబట్టి ఈ సందర్భం, ఈ విషయం మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే క్రీస్తు యొక్క భావజాలం వేరు, మనం నడిచేటువంటి ఆ తీరు ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ మెసేజ్ మాట్లాడుతున్నానంటే మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో కాబట్టి వేర్ ఆల్ ద లివింగ్ ఇన్ ద ఎర్త్, మనందరం కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. సో ఒకరి నుండి ప్రతి జాతి మనుషులనైనా సృజించును అనేటువంటి మాట మీరు అపోస్తుల కార్యంలో చదివే ఉంటారు. సో ఎవరు కూడా తృణీకరింపబడినటువంటి వారు కారు, అందరూ కూడా దేవుని యొక్క పిల్లలే. అర్థమైందండి? మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలండి, ఆత్మీయంగా ఉండాలి. సో అర్థమైంది ప్రియులారా? సో కాబట్టి ఒకరి అవసరం ఒకరికి భూమి మీద ఉంది. సో కాబట్టి నువ్వు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వు లేవు. ఆత్మరక్షణ సంపాదన అనగానే వారు నువ్వు ద్వేషించుకుంటూ పోతే, వారు నువ్వు సపరేట్ చేసుకుంటూ పోతే మరి ఆత్మరక్షణ ఎక్కడి నుంచి నువ్వు సంపాదిస్తావు? ఎవరికి నువ్వు సువార్తను ప్రకటిస్తావు? ఎవరికి నువ్వు దేవుని అప్పగిస్తావంటే, ఇప్పుడు నువ్వు నేను రక్షించబడ్డామండి, నువ్వు నేను దేవునిలోనికి వచ్చాం, నువ్వు నేను దేవుని తెలుసుకున్నాం. ఇది ఏ విధంగా సాధ్యమైంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి ఎవరైతే సువార్త ప్రకటించారో, మనకి ఎవరైతే దేవునికి వాక్యాన్ని బోధించారో, సో వారు కూడా అదే భావజాలంతో ఉంటే అప్పుడు మన అన్యులం కదా వారి దృష్టిలో. నువ్వు పాపాత్ముడివి, నేను దేవుని నమ్ముకున్నా, నేను సపరేట్గా ఉండాలి, నీతో మాట్లాడకూడదు, నీకు సువార్త చెప్పకూడదు, సో నువ్వు నా దగ్గరికి రాకూడదు, నువ్వు నాతో మాట్లాడకూడదు అని చెప్పేసి వారు కూడా మనల్ని దూరం పెట్టేసి ఉంటే నేడు నువ్వు నేను ఈ విధంగా రక్షణలో ఉండేవారమా? దేవుని గురించి తెలుసుకునే వాళ్ళమా? దేవుని గురించి బ్రతికే వాళ్ళమా? ఒకసారి నువ్వు ఆలోచించు. అబ్బే లేదండి. అంటే ఇదంతా కూడా ఒకసారి ఎటువంటి భావజాలం ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి వారు లేరా అంటే నేను చాలా మందిని చూశాను. మా ఫ్రెండ్స్లో కూడా మన క్రీస్తు నమ్ముకున్నామండి, వీరితో కలవకూడదు, వారితో కలవకూడదు, వీళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు, వారు పిలిస్తే వెళ్ళకూడదు, వీరిని దూరం పెట్టాలి, వారిని దూరం పెట్టాలి. సో ఇటువంటి భావజాలము ఎవరైతే కలిగి ఉన్నారో వారు క్రీస్తుకి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారు, దేవుని భావజాలం కలిగి ఉన్నటువంటి వారు కాదు. మీరు ఒక్కసారి గ్రంథాన్ని పరిశీలించండి. ఆనాడు అపోస్తులు కానీ, అదేవిధంగా ఆనాటి క్రైస్తవులు కానీ, అదేవిధంగా యేసుక్రీస్తు వారిని ఇటువంటి భావజాలం లేదు. ఆయన అందరినీ ప్రేమించమన్నాడు, అందరూ నా పిల్లలే అంటా ఉన్నాడు. ఆత్మ రక్షణ సంపాదన ఒక్క నశించుకోవడానికి వీలు లేదు అంటే అర్థం ఏంటి? అందరూ నా పిల్లలే, అందరూ నాకు కావాలని చెప్పేసి యేసుక్రీస్తు వారి ఇండైరెక్ట్గా మన అందరికీ చెప్పడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ మెసేజ్ మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా నేను మాట్లాడవచ్చు కానీ ఇక్కడ టైం కొంచెం ఎక్కువైపోతుంది, లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకో సందేశంతో మనం అందరం కూడా కలుద్దాం. నా కోసం మీరు అందరూ కూడా మీరు ప్రేయర్ చేయండి. సో కాబట్టి యు ఆర్ ద యూనిక్ పర్సన్ అనగానే
పాపంలో మాత్రమే అనేటువంటి విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాపంలో మీరు ప్రత్యేకింపబడిన వారు అంటే అర్థం ఏంటి? పాపంలో వాడితో మీరు పాలుభాగం తీసుకోకూడదు. మీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉండండి, మీ బంధువులతో కలిసిమెలిసి ఉండండి, మీ స్నేహితులతో కలిసిమెలిసి ఉండండి. సో అదేవిధంగా మీ ఆత్మీయులతో కలిసిమెలిసి ఉండండి, మీ కొలీగ్స్తో కలిసిమెలిసి ఉండండి, మీ ఎవరైతే మీతో వ్యాపారం చేస్తున్నారో వారితో కలిసిమెలిసి ఉండండి. స్వార్థ ప్రకటించండి, దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియజేయండి. వారిని మీరు తృణీకరించొద్దు, వారిని దూరం పెట్టొద్దు. వారికి పెళ్ళిళ్ళకి వెళ్ళండి, పేరంటాలకి వెళ్ళండి, వాళ్ళకి ఎవరైనా చనిపోతే ఓదార్పు యాత్రకి మీరు వెళ్ళండి. సో ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నువ్వు వారిని తృణీకరిస్తే వారు కూడా నిన్ను తృణీకరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల అనేక ఆత్మలు దేవునికి దూరం అయిపోతాయి తప్ప దగ్గర కావు. ఈ విధమైనటువంటి భావజనం యేసుక్రీస్తులో లేదు, ఆనాడు సంఘ క్రైస్తవుల్లో కూడా అపోస్తులు కూడా లేదు. సో కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క భావజనం తెలుసుకుని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మళ్ళీ ఇంకో సందేశంతో కలుద్దాం.